హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎట్లా ఉన్నారు? ఏంది మరి నిన్నటి ఎపిసోడ్ నుంచి మనకి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సో మనం నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్ నామినేషన్స్ ప్రక్రియ కంటిన్యూషన్ ఎపిసోడ్ ఈరోజు స్టార్ట్ అయింది. ఫస్ట్ మనకి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ప్రేరణ తన నామినేషన్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ తను ఇద్దరు నామినేట్ చేసింది, ఒకళ్ళు నిఖిల్, ఇంకొకళ్ళు సీత. నిఖిల్ వచ్చి కిచెన్లో బ్రేక్ఫాస్ట్ అంటే సరిగ్గా వెంటనే చేయలేదని, తన టీం కానీ తను కానీ ఎవరో ఒకరు బ్రేక్ఫాస్ట్ చేసి వెంటనే హౌస్ మేట్స్ అంటే తనైనా కానీ తన టీంలో వాళ్ళకి కానీ లేదా హౌస్ మేట్స్ కానీ ఎవరికైనా సరే టైం టు టైం బ్రేక్ఫాస్ట్ అలాగే ఫుడ్ అనేది సరిగ్గా అవైలబుల్గా ఉండట్లేదు అని నిఖిల్ని నామినేట్ చేసిద్ది. అయితే నిఖిల్ ఏంటంటే కొంచెం సీతాని అప్రిషియేట్ చేస్తాడు నామినేషన్ అవుతున్నప్పుడే. ఏమనంటే కిచెన్లో నేను ఉన్నప్పుడు నాకు సీత హెల్ప్ చేసింది, అందుకని నేను ఏదైనా కుకింగ్ని కొంచెం స్పీడ్గా చేయగలిగాను అంటే అది సీత వల్లే అని చెప్పి తనని అప్రిషియేట్ చేస్తాడు. ఆ తర్వాత ప్రేరణ బ్లూ కలర్ వేసి నిఖిల్ని నామినేట్ చేసిద్ది. మనకు తెలుసుగా నామినేషన్స్ అన్నీ ఒక కలర్ఫుల్ నామినేషన్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నామినేషన్ వచ్చి ప్రేరణ సీతాని నామినేట్ చేసిద్ది. సీతాకి వచ్చి ఏం చెప్పుద్ది అంటే, నువ్వు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేస్తావు, ఎదుటోళ్ళు చెప్పేది వినవు, నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు మాట్లాడేసుకుంటావు కానీ ఎదుటోళ్ళు చెప్పేది వినవు అని ప్రేరణ సీతాన్ని నామినేట్ చేస్తుంది అనమాట, మాట్లాడనివ్వట్లేదు అని. అలాగే రెండో పాయింట్ వచ్చి అదే డస్ట్బిన్లో బాటిల్ అనేది తీసి టేబుల్ మీద పెట్టి మళ్ళీ ఆ టేబుల్ నుంచి డస్ట్బిన్లో వేయడం అనేది కొంచెం ప్రేరణ అదే పాయింట్ అయితే సేమ్ సీత ఏ పాయింట్లో అయితే నామినేట్ చేసిందో ప్రేరణ కూడా సేమ్ అదే పాయింట్లో సీతాన్ని నామినేట్ చేసింది అనమాట. అంటే ఆవిడ ఏంటంటే సీతానే కాదు, ఆవిడ ప్లేస్లో ఎవరన్నా అలాగే అంటారు, అది డస్ట్బిన్ వచ్చి తీసి అది పెట్టి మళ్ళీ డస్ట్బిన్ వేయడం అనేది కొంచెం కరెక్ట్ కాదు అని. ఆవిడ పాయింట్ అయిపోయే కదా ఎవరైనా అంటారు. అయితే సీత అంది, మరి ప్రేరణ నువ్వు ఇంత చెప్పావు డస్ట్బిన్లో అది ఇది అని, మరి టవల్ గురించి వచ్చినప్పుడు ఆదిత్య గారు నిన్ను ఇలా అన్నప్పుడు నువ్వు ఎందుకు అంత తీసుకోలేకపోయావు అని చెప్పి ఆ విషయం అవుతుంది. గట్టి పాయింటే వేసింది. ఓకే, ఆ తర్వాత ఎల్లో కలర్ వేసి ప్రేరణ ఎల్లో కలర్తో సీతాన్ని నామినేట్ చేసింది. నెక్స్ట్ ఆవిడ నామినేషన్స్ అక్కడితో అయినాయి. తర్వాత పృథ్వీ నామినేషన్ స్టార్ట్ అయింది. పృథ్వీ ఇద్దరు నామినేట్ చేశాడు, ఒకళ్ళు వచ్చి మణికంఠ, రెండు వచ్చి నైనిక. మణికంఠకి ఏ రీజన్ చెప్పాడంటే అదే నామినేషన్లో నువ్వు స్ట్రాంగ్ కాదు అని, అలాగే నువ్వేంటంటే కొంచెం ఫస్ట్ నుంచి మనోడు చెప్తుందే సింపతి ఉంటావు, ఒంటరిగా ఉంటావు, ఎక్కువ మాట్లాడవు, పెద్దగా హౌస్లో కలవు, ఇండివిజువల్గా ఉండడానికి ట్రై చేస్తున్నావు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాడు పృథ్వీ. మనకంట ఏమో నేను స్ట్రాంగే, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి నేను స్ట్రాంగే అన్నాడు. సరే, ఓకే మనకంట నువ్వు ఇప్పుడు కానీ టాస్క్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చావు, నువ్వు తప్పకుండా ప్రతి వీక్ సర్వైవ్ అవుతానే ఉండవు. లేదా ఫస్ట్ వీక్ మాత్రమే నీకు సింపతి కార్డు వర్కౌట్ అయిందని అంటున్నారు బయట టాక్, నేను అనట్లేదు, టాక్ అట్టా ఉంది మణికంఠకి. మేబీ మనోడు గట్టిగా టాస్క్లు ఆడితే మాత్రం ఉంటాడు. ఇంకా మణికంఠ ఫస్ట్ నుంచి నేను స్ట్రాంగ్ కాబట్టి నన్ను నువ్వేమి చెప్పక్కర్లేదు, పోర్ట్రే చేయక్కర్లేదు అని. అలా మణికంఠని పృథ్వీ నామినేట్ చేస్తాడు బ్లూ కలర్ వేసి. తర్వాత నైనిక నామినేట్ చేస్తాడు పృథ్వీ. ఏంటంటే చీఫ్గా నువ్వు అన్ఫిట్, ఎందుకంటే నువ్వు సరిగ్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చుంటే నీ టీం గెలిచేది కదా, నీ టీంని ఓడిపోవడానికి కారణం నువ్వే అన్నట్టు పృథ్వీ నైనిక అని అంటాడు. అలాగే కిచెన్లో ఏదైనా వర్క్ ఉన్నప్పుడు చెయ్యాలి, ఏదైనా వర్క్ ఉంటే అది చేయాలి అని అంటాడు. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే నేను ప్రతిదీ వర్క్ చేస్తున్నాను, అది నీ కళ్ళకి కనబడకపోతే అది నువ్వు చూడాలి, నేనైతే కిచెన్లో కానీ క్లీనింగ్లో కానీ ఏదైనా ఒక వర్క్ ఉంటే ఆ వర్క్ నేను చేస్తున్నాను అని నైనిక పృథ్వీతో అంటుంది అనమాట. అయితే అసలు మరీ దారుణం పృథ్వీ, అసలు ఆ పాయింట్ అసలు ఇలాంటి పాయింట్లు మాట్లాడతారా నామినేషన్స్లో అని డౌట్ వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద తన ప్లేట్ ఉందంట, తన ప్లేట్ నైనిక క్లీన్ చేయలేదని మనోడు నామినేట్ చేశాడంట. ఇదే నామినేషన్ నాకు అర్థం కాల. అయినా క్లీనింగ్ అనేది చెప్పారు కదా, మిమ్మల్ని మీకు బిగ్ బాస్ ఫెసిలిటీ ఇచ్చారు, ఎస్కేప్ అవ్వమని చెప్పలేదు. ఫెసిలిటీ ఉన్నప్పటికీ
మీరు టీమ్స్లో మీ ఎవరికైనా ఇవ్వచ్చు ఆ వర్క్ని, అసైన్ చేయొచ్చు, అది మీ ఇష్టం అని బిగ్ బాస్ చెప్పారు. అదే నాగార్జున గారు కూడా చెప్పారు, అదే బిగ్ బాస్ కూడా చెప్పారు. కానీ మరి పృథ్వీ తన ప్లేట్ని ఎవరో క్లీన్ చేయలేదు, అది నైనిక అని చెప్పి డైనింగ్ టేబుల్ మీద ఉందని నామినేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంతే మరి. ఇక నైనిక అని పృథ్వీ నామినేట్ చేస్తాడు ఎల్లో కలర్ వేసి. ఓకే, కలర్ఫుల్. ఓకే, తర్వాత ఓకే, నెక్స్ట్ ఏంటంటే నామినేషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో సీన్ షిఫ్ట్ అవుద్ది. మనకి నెక్స్ట్ సీన్ ఏం చూపిస్తుందంటే నిఖిల్తో విష్ణు అంటూ ఉంటుంది అనమాట, సోనియా గురించి మీ ఇద్దరి మధ్యలో ఇలా ఫ్రెండ్షిప్ అనేది ఎలా బిల్డ్ అయిందని అడిగాను తప్ప, ఆ పాయింట్ ఆఫ్ కూడా మాట్లాడడం తప్ప నేను దాన్ని ఎక్కడ వల్గారిటీగా చూపించలేదు అంటే, నిఖిల్ ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు చెప్పినా చెప్పకపోయినా బయటకి అది అలా వెళ్తుంది, ప్రొజెక్ట్ అవుతుంది, అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందన్న అనకూడదు, కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది అని అంటాడు. సో అది మాట్లాడుకుంటారు. ఆ తర్వాత నబీల్ అఫ్రిది ఓకే, మళ్ళీ వెంటనే మనకి నామినేషన్స్ సీన్ షిఫ్ట్ అవుద్ది, నామినేషన్స్ వైపు. మళ్ళీ నబీల్ అఫ్రిది సేమ్ నిఖిల్ని అలాగే పృథ్వీని నామినేట్ చేస్తాడు. నిఖిల్ని ఏ రీజన్తో నామినేట్ చేస్తారంటే, నువ్వు చీఫ్ అయ్యి ఉండి నీ దగ్గర మంచి లీడర్ స్కిల్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ నువ్వే నీ టీంను గెలిపించలేకపోయావు, ఇలా నీ టీం నుంచి ఒకరు వెళ్ళిపోవడం అలా ఇలా ఏదో ఒక రీజన్, నువ్వు ఫస్ట్ నుంచి ఎలా ఉన్నావో అలా ఉండాల్సింది, నువ్వు ఎందుకు అలా ఉండలేదు అని చెప్పి నిఖిల్ని నబీల్ అఫ్రిది నామినేట్ చేస్తాడు. అదే అబ్బాయి కూడా యానిమల్ ట్యాగ్స్ ఇస్తారు కదా, అక్కడ మనోడు నువ్వు లో అయ్యావు, నువ్వు మళ్ళీ బ్యాక్ రావాలి అని చెప్పి, యానిమల్ ట్యాగ్ అది బ్యాక్ స్టాబింగ్, అదే ఫ్రంట్ స్టాబింగ్, సాఫ్ట్ ఎపిసోడ్ దాని గురించి మాట్లాడతాడు అనమాట. అలా నబీల్ వచ్చి బ్లూ కలర్ వేసి నిఖిల్ని నామినేట్ చేస్తాడు. తర్వాత నబీల్ పృథ్వీని నామినేట్ చేస్తాడు. దేనికి అంటే ఇర్రెస్పాన్సిబుల్ అని, హౌస్ రూల్స్ నువ్వు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అని. హౌస్ రూల్స్ అంటే ఎలా అన్నాడు, మరి ఇందా నువ్వు నైనికని డైనింగ్ టేబుల్ మీద నా ప్లేట్ గురించి మాట్లాడావు, ప్లేట్ క్లీన్ చేయలేదు అని. మామూలుగా అయితే హౌస్ రూల్ ప్రకారం ఏంటి, ప్లేట్ క్లీన్ చేయడం అనేది పక్కన పెడితే డైనింగ్ టేబుల్ మీద నీట్గా ఉండాలి, డైనింగ్ టేబుల్ అనేది నీట్గా ఉండాలి. లంచ్ డిన్నర్ చేస్తారు ఓకే అంతవరకు, కానీ డైనింగ్ టేబుల్ అనేది ఏంటి, ఎప్పుడు నీట్గా ఉంచాలి. మీరు ఈ ఎపిసోడ్ లాస్ట్లో మనకి బిగ్ బాస్ ఏంటంటే ఫుడ్ అనేది స్టోర్ రూమ్లో పెట్టండి అన్నప్పుడు, ఆయన పేరేంటి, ఆదిత్య, అదే మెరుపు తీగ, ఆయన వచ్చి క్లీన్ చేస్తున్నాడు దేన్ని, డైనింగ్ టేబుల్ని. ఆయనకేంటి ఆ పని, ఆయనకేంటి పని చెప్పు. ఆయన పని అయినా కాకపోయినా ఆయన ఏంటంటే, ఎప్పుడైతే బిగ్ బాస్ ఇలా మీ లగ్జరీ రూమ్లకి మీకు ఫెసిలిటీ ఇచ్చినా, ఆయన పని అయినా కాకపోయినా యాజ్ పర్ హౌస్ మేట్ కాబట్టి ఆయన చేస్తున్నాడు ఓకే. కానీ అదే మరి ఈ పాయింట్ నువ్వు అంటున్నావు కదా పృథ్వీని, పృథ్వీ అంటున్నాడు కదా డైనింగ్ టేబుల్ మీద ప్లేట్ ఉంది అది ఇది అని, నువ్వు ఇలా క్లీన్ చేసి ఉంటే ఇప్పుడు నబీల్ అఫ్రిది నిన్ను నామినేట్ చేసేవాడా? హౌస్ రూల్స్ నువ్వు సరిగ్గా ఫాలో అవ్వలేదు. దేనికంటే అదే డైనింగ్ టేబుల్ మీద చైర్ మీద టవల్ ఆరేసాడు పృథ్వీ. ఒకటేమో ప్లేటు క్లీన్ చేయమని ఇంకోళ్ళు ఎవరికో చెప్తున్నాడు, ఇంకోటి ఏంటంటే హౌస్ రూల్స్ దేనికి అంటే, సోఫాలో కూర్చున్నప్పుడు ఆ షూ అనేది సోఫా మీద పెడుతున్నావు, మరి దాని మీద ఇంకొకరు ఎవరన్నా కూర్చుంటారు కదా, మరి అప్పుడు ఆ సోఫా మీద ఉన్న మరకలు ఇంకొకరికి అంటావా అని నబీల్ అఫ్రిది పృథ్వీ నామినేట్ చేస్తాడు. కొంచెం తగ్గించుకో పృథ్వీ, నామినేషన్స్ అన్నప్పుడు పడతాయి, మరి రీజన్స్ కరెక్ట్గానే ఉన్నాయి, నీకే అర్థం కాదు అంతే. తర్వాత నైనిక రెడ్ కలర్ వేసి నబీల్ అఫ్రిది పృథ్వీని నామినేట్ చేశాడు. తర్వాత వెంటనే నైనిక వచ్చి ప్రేరణని పృథ్వీని ఇద్దరిని నామినేట్ చేసిద్ది. అయితే ప్రేరణకి ఏ నామినేషన్ చెప్పుద్ది అంటే, అది రీజన్ వచ్చి నీ గుడ్నెస్, అంటే నువ్వు ఏదైనా ఇప్పుడు ఫస్ట్ చీఫ్ టాస్క్లో ప్రేరణ యష్మి టీంలోకి వెళ్ళింది ఓకే, అంతవరకు బాగానే ఉంది, తన పెర్ఫార్మెన్స్ అనేది కొంతవరకు తగ్గుతుంది, అదేవిధంగా నువ్వు నెగిటివ్ అవుతున్నావు, పాజిటివ్నెస్ అనేది తగ్గించుకుంటున్నావు, అది మంచిది కాదు అని చెప్పి ప్రేరణని నైనిక నామినేట్ చేసింది రెడ్ కలర్ వేసి. ఓకే, రెడ్ కలర్ పెయింట్ వేసి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చి పృథ్వీని నామినేట్ చేసింది నైనిక. మీ జోన్లో మీరు సేఫ్గా ఉంటున్నారు, మీరు కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి గేమ్ ఆడటం లేదు అని పృథ్వీని నైనిక రీజన్ చెప్పి నామినేట్ చేసిద్ది. అప్పటికే మనోడు దాన్ని తీసుకోలేకపోతాడు, అదే నా జోన్లో నేను కంఫర్ట్గా ఆడుకుంటాను కదా అంటాడు. నీ జోన్లో నువ్వు ఆడటం కాదు స్వామి, నువ్వు బయటికి రా,
నీ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటకు వచ్చి ఆడితేనే జనాలకి నువ్వేంటనేది అర్థం అవుద్ది అని నైనిక మంచి రీజనే చెప్పింది. అది పృథ్వీకి అర్థం కాల. తర్వాత నిఖిల్ వచ్చి ప్రేరణని అలాగే పృథ్వీని నామినేట్ చేస్తాడు. అయితే ప్రేరణకు వచ్చి ఏ రీజన్ చెప్తాడంటే, నీకు ఒపీనియన్లో క్లారిటీ లేదు. ఏం ఒపీనియన్ అంటే, నిఖిల్ దగ్గరకు వచ్చి డస్ట్బిన్లో బాటిల్ పడేసింది అని సీత తనని అందని చెప్పి ప్రేరణ వచ్చి నిఖిల్ని అడుగుద్ది ఇది ఎంతవరకు కరెక్టు అని. అప్పుడు నిఖిల్ అంటాడు, నిఖిల్ ఒక డెసిషన్ చెప్తాడు. చెప్పాక నిఖిల్తో పాటుగా మళ్ళీ ఇంకో 2-3 అడుగుద్ది అనమాట అదే విషయం మీద. అదే డెసిషన్ నాకు సరిగ్గా తీసుకోలేకపోతుంది, దాని గురించి మీరు నాకేమన్నా సజెస్ట్ చేయండి అని చెప్పి మిగతా వాళ్ళని కూడా అడుగుద్ది. ఈ విషయం మీద ప్రేరణ అని నిఖిల్ నామినేట్ చేస్తాడు. ఏదన్నా ఒక డెసిషన్ నువ్వు ఒకటి అనుకున్నాక దాని మీద స్టిక్ అయ్యి ఉండు, మిగతా అభిప్రాయాలు నీకెందుకు అన్నట్టు ఆయన చెప్తాడు. కానీ అది ఆవిడేమో కొంచెం ఆర్గ్యుమెంట్ చేసి ఓకే నేను ఇంకేం మాట్లాడను, ఒపీనియన్ అడగడం తప్పు అనమాట అని చెప్పి వచ్చి నామినేట్ అవుద్ది. ఆవిడకి రెడ్ కలర్ వేసి నామినేట్ చేస్తాడు నిఖిల్ ప్రేరణని. తర్వాత నిఖిల్ వచ్చి పృథ్వీని నామినేట్ చేస్తాడు. నీ ఇన్వాల్వ్మెంట్ తగ్గింది హౌస్లో అని ఆ విషయం మీద నిఖిల్ పృథ్వీని నామినేట్ చేస్తాడు. హౌస్లో అలాగే టాస్క్లోనే కాదు, నువ్వు ఫస్ట్ వీక్లో ఏదన్నా కిచెన్లో వంట చేసి ఉన్నావా, కుకింగ్ ఏమైనా చేసావా, లేదా కిచెన్లో ఏమైనా హెల్ప్ చేసావా? ఒకవేళ ఫస్ట్ డే చేస్తే మిగతా రోజులు ఏమైంది నీ పని? నీ వర్క్ ఎందుకు తగ్గింది? నువ్వు వర్క్ ఇన్వాల్వ్మెంట్ హౌస్లో ఎందుకు తగ్గించావు? నీ వర్క్ తగ్గడం వల్ల ఏమైందంటే నువ్వు నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్ అంతా పెద్దగా నువ్వు పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు నాకైతే ఎక్కడ కనపడలేదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనోడు నిఖిల్ పృథ్వీని నామినేట్ చేస్తాడు రెడ్ కలర్ వేసి. ఓకే, ఇలా నామినేషన్స్లో ఎవరెవరు వస్తారంటే మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, భాష, నైనిక, విష్ణుప్రియ. అయితే మధ్యలో ప్రేరణ కూడా నామినేట్ అవుద్ది. కానీ బిగ్ బాస్ ఏంటంటే ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు యష్మికి. ఎందుకంటే యష్మి ఒక చీఫ్ ప్లస్ ఆవిడ టీం పెద్దది కాబట్టి ఆవిడకు 2 ఫెసిలిటీస్ ఇస్తారు బిగ్ బాస్. ఒకటి ఏంటంటే ఒకరిని నేరుగా నామినేట్ చేయాలి, ఒకరినేమో సేఫ్ చేయాలి. ఈవిడ వచ్చి ఎవరిని సేఫ్ చేసింది అంటే ప్రేరణని సేఫ్ చేసింది. దేనికి అంటే ప్రేరణ కొంచెం ఆ డస్ట్బిన్ ఇష్యూ అది జరిగింది, మేబీ అది తన డెసిషన్ అనేది సరిగ్గా తీసుకుని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేరణ గురించి కొంచెం రీజన్ చెప్పి ప్రేరణని సేవ్ చేసిద్ది. విష్ణుప్రియాని నామినేట్ చేసింది యష్మి. ఏం చెప్పుద్ది? పర్సనల్గా తీసుకుంటుంది ఏదైనా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్కి స్టిక్ అయి ఉండాలి. ఒకవేళ తను తీసుకున్న డెసిషన్ వల్ల ఇంకొకరు ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు. అంటే తను ఏదో డెసిషన్ తీసుకుంది, ఆ డెసిషన్ ఇంకొకరు చెప్తున్నప్పుడు ఆ టీంలో ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు. మేబీ ఇది యష్మి సోనియా అని పర్టికులర్గా తీసుకొని విష్ణుప్రియాని నామినేట్ చేసిందా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలిగా. విష్ణుప్రియ అయితే మాత్రం కొంచెం అడుగుద్ది, అలాంటి రీజన్స్ వల్ల నువ్వు నన్ను నేరుగా నామినేట్ చేయడం అందుకు కరెక్ట్ కాదు అని. అయినప్పటికీ విష్ణుప్రియాని నామినేట్ చేసిద్ది యష్మి. ఇది మేబీ పర్సనల్ గ్రడ్జి ఈవిడ కొన్నట్టుంది యష్మికి విష్ణుప్రియ మీద. అలాంటి మనం ఇక్కడ ఏం విష్ణుప్రియ గురించి ఏం చెప్పట్లేదు, కానీ యాజ్ పర్ విష్ణుప్రియ సోనియా ఆర్గ్యుమెంట్లో విష్ణుప్రియాని సోనియా కోసమే యష్మి నామినేట్ చేసిందేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. తర్వాత ఇక్కడితో మనకి నామినేషన్స్ ప్రక్రియ పూర్తవుద్ది. ఓకే, నామినేషన్ అయిన వాళ్ళు అందరూ మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, భాష, నైనిక, విష్ణుప్రియ వీళ్ళు నామినేట్ అవుతారనమాట. ఎంతటితో మనకి నామినేట్ ప్రక్రియ పూర్తవుద్ది. నెక్స్ట్ ఏంటంటే నిఖిల్ సోనియా చిన్న కన్వర్జేషన్ చేసుకుంటారు. ఏంటంటే గేమ్ ఆడుతున్నప్పుడు అదే గేమ్లో ఇన్వాల్వ్మెంట్ దేని గురించి మాట్లాడుకుంటారు. అలాగే ఇంకోటి ఏంటంటే మరీ నామినేషన్స్ మరీ కామెడీగా లడ్డూ కోసం చేయడం ఏంటి స్వామి మణికంఠ, ఎవరిని భాష అని నిఖిల్ సోనియా మాట్లాడుకుంటూ ఉంటారు. నామినేషన్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం అని సోనియా పృథ్వీతో అంటుందన్నమాట. మనోడు మంచి దమ్ము లాగిస్తూ ఉంటాడు ఆ టైంలో. సరే తర్వాత నిఖిల్ ఏంటంటే నబీల్ అఫ్రిది, నైనిక, నిఖిల్, మణికంఠ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నిఖిల్ ఏంటంటే కొంచెం నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నేను తగ్గించుకోవడానికి నేను ఇలా హౌస్లో వచ్చాను అని చెప్పి మనోడు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుంటూ ఉంటాడు. మణికంఠ ఏమంటాడంటే నీకు మంచితనం ఉంది, అంతవరకు బాగానే ఉంది, కానీ మితిమీరిన మంచితనం మంచిది కాదు అని నిఖిల్తో అంటాడు.
నిఖిల్ ఏమంటాడంటే అబ్బే అలా అలా ఏం కాదు, నేను అతి మంచితనం ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండదు, అది అలా ఏం కాదని మనోడు అంటాడు. అప్పుడు నిఖిల్ అప్పుడు మణికంఠ అంటాడు, ఏదో ఒక గేమ్ని అదే క్యారమ్ బోర్డు దాని గురించి చెప్పి, అది గేమే కదా, ఏదైనా గేమ్ అలా తీసుకోవాలి అంటే అది చెప్పినంత ఈజీ కాదని నిఖిల్ అంటాడు. అయితే వెంటనే షీన్ షిఫ్ట్ అయ్యి డైనింగ్ టేబుల్ మీద విష్ణుప్రియ ఉన్నప్పుడు యష్మి వచ్చి విష్ణుప్రియను కూల్ చేయడానికి నేను నామినేట్ చేశాను నిన్ను నేరుగా, అది నా పర్సనల్ గ్రడ్జ్ కాదు అంటుంది. అక్కడ నామినేషన్ బాగానే చేసావు, ఎక్కడికి వచ్చి కూల్ చేద్దాం ట్రై చేస్తున్నావు విష్ణుప్రియని. యష్మి చూడాలి మరి. కానీ విష్ణుప్రియ పెద్దగా ఏం మాట్లాడలేదు, ప్రశాంతంగా సైలెంట్గానే ఉంది. ఆ తర్వాత మనకి షీన్ షిఫ్ట్ అయ్యి మనకి ఆ ప్రొజెక్టర్ ఉంటుంది కదా, దాని మీద ప్రొజెక్టర్ కాదు అది స్క్రీన్ ఉంటుంది కదా, దాని మీద ఏది శాశ్వతం కాదు, ఏదైనా సాధించుకోవాలి, కష్టపడింది ఏది రాదు అని చెప్పి ఉంటుంది అనమాట. ఆ కొటేషన్కి తగ్గట్టే బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి మీరు దాన్ని ఏమంటారు, లివింగ్ రూమ్లోకి రండి, సోఫాలో కూర్చోండి, మీతో కొంచెం డిస్కషన్ చేయాలంటారు. అందరూ వచ్చాక బిగ్ బాస్ ఒక బాంబు పేలుస్తారనమాట. ఏంటి అంటే, ఇక మీకు రేషన్ అనేది ఉండదు. అదే రేషన్ అంటే నా ఉద్దేశం, ఇప్పటి వరకు వండినవి అంటే కుకింగ్ చేసినవి, కుకింగ్ చెయ్యనివి రెండూ కలిపి, అంటే వండినవి వండనేవి రెండూ కలిపి స్టోర్ రూమ్లో పెట్టేయండి అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు. అంతేగా మరి, అంతే మరి, చెప్పారుగా నో లిమిట్ అన్నారు, కానీ అలా అని లిమిట్ లేకుండా తినమని కాదు కదా. ఇక ఆ తర్వాత ఏంటంటే అందరు హౌస్ మేట్స్ తీసుకెళ్ళి పెట్టండ్రా స్వామి స్టోర్ రూమ్లో అంటే అక్కడ కూర్చొని మెక్కుతున్నారు వాళ్ళు. ఇంకా ఆయన ఏం చేశారు, సరే ఇంక వీళ్ళు ఇలా ఉన్నారు కదా అని చెప్పి ఒక ఫెసిలిటీ ఇచ్చారనమాట. ఆయన కొంత టైం అనేది ఇచ్చారు, ఆ టైంలోకి మీరు ఎంత వీలైతే అంత తినండి, ఎంత వీలైతే అంత తినండి అన్నారు. అసలు పరిగెత్తుకుంటూ వెళ్ళి అసలు మేము మేము తినడానికే పుట్టాము అన్నట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళి తినడమే తినడం, తినడమే తినడం, తినడమే తినడం. ఇంకా తినడం ఆపండ్రా బాబు అన్న టైంకి అప్పుడు ఓకే ఆపుతారు. చిన్న బజర్లో, అదే బజర్ అది అనౌన్స్మెంట్ బజర్ లాగా వస్తుంది, ఆ బజర్ సౌండ్ వచ్చాక మీరు ఆపండి అన్న తర్వాత కొంతమంది తింటారు. ఆయన ఇంకా సీరియస్ అయ్యి ఇక మీరు తినడం ఆపకపోతే బాగోదు అన్నప్పుడు అప్పుడు వాళ్ళందరూ స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. ఇక అక్కడతో మనకి ఫుడ్ అనేది ఉండదు అనమాట. ఇక హౌస్లో ఏ ఫుడ్ వండినది ఉండదు, వండనిది ఉండదు, ఏ ఉండవు, లగ్జరీ ఐటమ్స్తో సహా అన్నీ మొత్తం అనమాట. ఇంకా లగ్జరీ ఐటమ్స్ కూడా తింటూ ఉంటారు వాళ్ళు. అలా ఈ పరిస్థితి. అంతే, ఇక్కడితో మనకి ఎపిసోడ్ అనేది పూర్తయింది. అయితే మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చి యష్మి అండ్ విష్ణుప్రియని నేరుగా నామినేట్ చేయడం. ఆల్రెడీ మనం అనుకున్నాం, అదే ఆ పాయింట్ గురించి అన్నాను. ఏమని, యష్మి విష్ణుప్రియని నామినేట్ చేసింది సోనియా కోసమా అని. అలాగే పృథ్వీని నిఖిల్ నామినేట్ చేశాడు. అయితే పృథ్వీని నిఖిల్ నామినేట్ చేసింది ఏంటంటే, నీ ప్రొజెక్షన్ అనేది బయటికి ఎలా వెళ్తుందంటే, నువ్వు వర్క్ తక్కువ చేస్తున్నావు, నీ ఇన్వాల్వ్మెంట్ అనేది హౌస్లో పెద్దగా కనిపించట్లేదు. ఏదైనా టాస్క్ అయినా, హౌస్లో చేసే వర్క్ అయినా, ఏదైనా నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని. అంటే ఇక్కడ నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నువ్వు నెగిటివ్గా ఆడియన్స్కి కనపడకూడదు, నువ్వు ఏదైనా ఒక వర్క్ చేస్తూ కనపడాలి, అంటే పులిహార తగ్గించరా స్వామి అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడు. ఓకే, నిఖిల్ చెప్పింది కూడా కొంతవరకు కరెక్టే. అలాగే నైనిక కూడా పృథ్వీని నామినేట్ చేస్తూ చెప్పింది కదా, ఏమని, నువ్వు ఏదైనా డైనింగ్ టేబుల్ మీద అలా ప్లేట్ పెట్టి క్లీన్ చేయలేదు అది ఇది అన్నాడు కదా వర్క్ గురించి. కిచెన్లో నేను ఈ వర్క్ చేశానని ధైర్యంగా చెప్పింది నైనిక. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పృథ్వీ చెప్పలేకపోయాడు. అంటే నిఖిల్ చెప్పిన రీజన్ కరెక్టే కదా, నామినేషన్ చేసేటప్పుడు ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు. అసలు సోనియా విష్ణుప్రియ గురించి మాట్లాడినప్పుడు యష్మికి ఎందుకు అంత ఆ పాయింట్ అసలు మాట్లాడుకోవాల్సింది మనం అదే. ఎందుకు యష్మి అంత సీరియస్, అంత ఇన్వాల్వ్ అయ్యి విష్ణుప్రియ నేరుగా నామినేట్ చేసింది? సోనియా కోసం మరీ అంత చేయకూడదు. అంటే రేపు మళ్ళీ నువ్వు ఒకవేళ టీం సోనియా గెలిస్తే నువ్వు మళ్ళీ యష్మి టీంలో జాయిన్ చేసుకుంటావా? అంటే నీ టీంలో నువ్వు జాయిన్ చేసుకుందామని ప్లాన్లో ఉన్నావా? ఒకవేళ నెక్స్ట్ రేపు జరిగే ప్రోమోలు ఏం చూపించారంటే, మళ్ళీ ఇంకో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఆ టాస్క్లు ఏంటంటే, అదే లెమన్స్, నిమ్మకాయలు ఉంటాయి కదా, అవి ఒక రౌండ్ సర్కిల్ లాగా ఉంటాయి, ఒక దారిలాగా ఉంటాయి, దాంట్లోంచి ఆ నిమ్మకాయలని ఒక్కొక్కటి తీసుకుంటా బయటకు వచ్చి ఆ గోల్స్లోంచి బయటకు వేయాలన్నమాట.
ఒకవేళ ఇందులో విష్ణుప్రియ గెలిచినట్టయితే యష్మి నువ్వు విష్ణుప్రియని తీసుకుంటావా నీ టీంలోకి? చూద్దాం. అలాగే విష్ణుప్రియనే కాదు, ఇంకా ఎవరైనా సరే నీ పాత టీం కాకుండా నీ టీంలోకి కొత్త వాళ్ళు నువ్వు తీసుకునే అవకాశం నీకు ఉందా? నీకు ఆల్రెడీ సెల్ఫిష్ అని ట్యాగ్ వేశారు కదా, క్యాట్ ట్యాగ్. దాన్ని బట్టి నీకు మనకు అర్థమైపోతుంది ఏంటి, ఎవడు గెలిస్తే నువ్వు నీ టీంలో వేసుకుంటావు. రేపు నువ్వు నీ టీంలో విష్ణుప్రియాని వేసుకుంటే ఖచ్చితంగా నువ్వు సేఫ్ గేమ్ ఆడినట్టే అని అది క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నువ్వు నేరుగా నామినేట్ చేసావు కదా విష్ణుప్రియాని. నెక్స్ట్ నామినేషన్స్లో పక్కా యష్మిని విష్ణుప్రియాని నామినేట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కుదిరితే ఒక లైక్, ఒక కామెంటు, ఒక సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని, ఇంకా ముందు ముందు ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తానని, ఒకవేళ ఇంకా బాగా ఇంకా బాగా చెప్పాలని ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తానని చెప్తూ ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, టేక్ కేర్, ఆదాబ్.